పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్ కేంద్రంగా అక్రమంగా నార్కోటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు. కేసుకు సంబంధించిన వివరాలు పటాన్చెరు పిఎస్లో సి వేణుగోపాల్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నార్కోటిక్స్ డ్రగ్స్ తయారు చేస్తున్న కీలక ముఠా సభ్యులు మదన్ మోహన్ రెడ్డి, గురువారెడ్డి, మనోహర్ అనే ముగ్గురిని పటాన్చెరు పోలీసులు అరెస్టు చేయగా నరేంద్ర గౌడ్ పరారీలో ఉన్నాడు. నిందితుల నుండి 6 లక్షల విలువ చేసే నార్కో డ్రగ్స్, 4 సెల్ ఫోన్లు, 1 కారు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. వీరిపై గతంలో డ్రగ్స్ తయారు చేసి పట్టుబడిన కేసులు నమోదైనట్లు సి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఫర్దర్ క్వరీస్ ఉంటే 871265. జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి చేస్తున్నాం. మేము ఇప్పుడు అన్ని లాకౌట్ కంపెనీలు ఏమైనా మూతపడ్డ ఏమైనా వాటి ర్యాండమ్ చెక్ చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ పెడుతున్నాం. దానిలో భాగంగా మనకి ఇలాంటి సమాచారం రావడం జరిగింది. ఇంకా కూడా ఈ తనిఖీలు సోదాలు విస్తృతం చేస్తాం. ఏదైనా సమాచారం ఉంటే కూడా పబ్లిక్ కానీ ఇండస్ట్రియలిస్టులు ఇలా వాళ్ళు సమాచారం వేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసాం. ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. అయితే ఇది ప్రాసెస్ చేసిన ఎంత సార్? 650 crores. మార్కెట్లో ఇది విలువ తక్కువ ఉంటుంది యాక్చువల్గా. అంటే వీళ్ళు తక్కువ తయారు చేసారు, మాకు దొరికింది 6 lakhs అరౌండ్ ఉంటుంది. 600 grams కాబట్టి 6 lakhs. అదే క్లోరో అన్ని సీజ్ చేసినాం. అంటే చిన్న మిషనరీసే అన్ని సీజ్ చేసినాం. 1 కార్ సీజ్ చేసినాం. వీళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు సీజ్ చేసినాం. కెమికల్ డ్రమ్స్ ఒకరికి 2 నరేందర్ గౌడ్ అని అమోనియం క్లోరైడ్, అమోనియం క్లోరైడ్, హైడ్రోజన్, హైడ్రాక్సైడ్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ అరౌండ్ మోర్ దెన్ 50 grams ఉంటాయి. పంచనామాలో మేము నమోదు చేసినాం.